ఇది ఆంటీ తెచ్చిన డ్రెస్సే. ఏ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది మసిబట్టమ్మా. దాన్ని చూసి ఏదో విలువైందాన్ని చూసినట్టు చూస్తారేంటి? ఈడియట్, ఇది మసిపట్టేంటి? ఇది ఫంక్షన్ కోసం చాముండేశ్వరి ఆంటీ గంగ కోసం తీసుకొచ్చిన కొత్త డ్రెస్. శ్యామ్, ఏమైంది? గంగ కోసం తీసుకొచ్చిన ఈ డ్రెస్ ని ఈ ఈడియట్స్ వాళ్ళ వంట కోసం వేస్ట్ క్లాత్ లా వాడుతున్నారు. మీకు అసలు బుద్ధుందా? కొత్త డ్రెస్ ఇలా పాడు చేస్తారా? అసలు ఎవరు దీన్ని ఇలా చేసింది చెప్తారో లేకపోతే షూట్ చేసి పారేయమంటారా? అమ్మా, ఇది కొత్త డ్రెస్ అని మీరు చెప్పేదాకా నాకు తెలియదమ్మా. ఇది మసిబట్టుగా వాడుకోమని మీ అమ్మాయి నాకు ఇచ్చిందమ్మా. వెళ్ళండి, జాగ్రత్త. ఏంటండి ఇది? మీ కామెడీ కావాలా? నేను వద్దా? నా ప్రేమ వద్దా? ఆగు వైదేహి, చూపించిన ప్రేమ, ఇచ్చిన గౌరవం చాలు. జ్వరం వస్తే డాక్టర్ని పిలిపించమంటే కాస్త జ్వరానికే ఏం కాదు, ప్రాణాలేమీ పోవు అన్నా. అమ్మని భార్యని అపార్థం చేసుకుని నేను నమ్మినందుకు నన్ను నా చెప్పుతో కొట్టుకునేలా చేస్తావా? నీ మొహం కూడా నాకు చూపించకు, పోవా అవతలకి. శంకర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? దాంతో మాట్లాడిందిరా, మెడబెట్టి బయటకి గెంటై. గెంటుతానమ్మా, ఇప్పుడే ఈ క్షణమే గెంటుతాను. దాన్ని పోవే బయటికి. పోవే బయటికి. అమ్మ గీత, నా తరువాత ఈ ఊరికి సర్పంచ్వి నువ్వేనమ్మా. ఇప్పుడు నీ జంకపిల్ల అడ్రస్ చెప్పు, ఫోటో పంపించు. దాన్ని ఎన్ని ముక్కలు చేయాలో నేను మీకు చెప్తాను. అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడున్న అర్జెంటుగా మన అడ్డాకు వచ్చేసాయి. అంటే జంకపిల్ల నీ దగ్గరే ఉందా? ఒక అమ్మాయి, తనని ఫినిష్ చేయాలి. బట్ హింసించి సారు, ఆ పైవాడి కృప చాలా గొప్పది. నా అకౌంట్లోకి ఎవరొచ్చినా కొట్టుకుని ఊపిరి వదులుతారు తెలుసా. మీరు టెన్షన్ పడొద్దు. నీ మొండి ధైర్యం వల్ల ఉపయోగం లేదు.
ఆ దేవుడు నీ మెళ్ళో తాళి తీసేశాడు. ఇప్పుడు నీ నుదుటిన బొట్టు కూడా తుడిచేశాడు. వెళ్ళవే వెళ్ళు. నువ్వు పాలు తీసుకెళ్లి చూస్తే నీ భర్త ప్రాణాలు విడిచుంటాడేమో. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, నేను ఆపడం ముఖ్యం కాదు దుర్గమ్మ. ముందు నువ్వు ఆపాలి ఆ నిశ్చితార్థాన్ని. ఆపుతావా ఆపవా? వదలమంటావా ఆపమంటావా? ఏమైంది సో? ఆ వెదవ వల్ల గాయమైంది. తగ్గిపోతుంది అనుకున్నాను, ఇప్పుడు మళ్ళీ అక్కడే తగిలింది. నొప్పిగా ఉంది. హరి గారు, బాబాయ్ గారు, మీరైనా చెప్పండి. నువ్వు తప్పు చేస్తే వాళ్ళేం చేస్తారు లక్ష్మి? వీళ్ళిద్దరిని వెంటనే జీపేకించండి. ఆగండి.